రెసిడెంట్, నాన్ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఈ టాపిక్ని డీల్ చేస్తున్నాం. ఓకేనా? ఇది మెయిన్లీ చూడు, ఈ టేబుల్ నేర్చుకుంటే అయిపోద్ది. ఫస్ట్ ఏంటంటే, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్? స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్లో 2 ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇండియన్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బి రిసీవ్డ్. అంటే ఇదేంటి? రిసీట్ బేసిస్లో మాట్లాడుతుంది. ఇంకో పాయింట్ ఉంటుంది, ఇది ఎక్రూవల్ బేసిస్లో మాట్లాడుతుంది. నువ్వు ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు బీ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎక్రూడ్ ఆర్ డీమ్డ్ టు బీ ఎక్రూడ్ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా, అది అంతా ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ఫారిన్ ఇన్కమ్ ఏంటి? ఇన్కమ్ అదర్ దాన్ ఇండియన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్ కాకుండా ఏ అదర్ ఇన్కమ్ ఉన్నా ఇండియన్ ఇన్కమ్, ఫారిన్ ఇన్కమ్ అనమాట. ఓకే, లైక్ నెక్స్ట్ ట్యాక్సిబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్. ఇది ఇంపార్టెంట్. ఏంటి? ఇన్కమ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఓకే, ఇండియన్ ఇన్కమ్ ఎవరికైనా అందరికీ ట్యాక్సిబుల్. ఇది ఇండియన్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనేవాడికి ఏమవుతాడు? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటే ఏమున్నాయి? ఫస్ట్ బేసిక్ కండిషన్స్ 182 ఆర్ 60 days. అది మళ్ళీ నెక్స్ట్ 2/10 అండ్ 730/7. ఓకే, ఇది బేసిక్ కండిషను, ఇది సెకండ్ కండిషన్. ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. వన్స్ ఈడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే వాడికి ఏమవుతుంది? గ్లోబల్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్. ఓకే, అప్పుడు ఓకే. ఫారిన్ ఇన్కమ్ ఏమున్నాయట? ఫారిన్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంట్రోల్డ్ సెటప్ ఇన్ ఇండియా. ఫారిన్ ఇన్కమ్ అంటే ఏంటట? ఈ ఫారిన్ ఇన్కమ్లో 2 ఉన్నాయి. ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఫస్ట్ది ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంట్రోల్డ్ ఆర్ సెటప్ ఫ్రమ్ ఇండియా. ఏంటి? ఇండియాలో సెటప్ అయిన ఉండొచ్చు, లేకపోతే ఇండియా వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సింగపూర్లో ఒక బిజినెస్ ఉంది, బట్ ఆ బిజినెస్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఇండియన్ వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఎ ఫారిన్ కంపెనీ, ఎక్కడ సింగపూర్లో సెటప్ అయింది కాబట్టి. బట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంట్రోల్డ్ ఆర్ సెటప్ ఫ్రమ్ ఇండియా అన్నది చూడాలి. అప్పుడు ఏమవుతుంది? వీడికి ట్యాక్సిబుల్ అవుతుంది. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ వీళ్ళిద్దరికి ట్యాక్సిబుల్ అవుతుంది, బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కూడా ఉంది. కానీ నాన్ రెసిడెంట్కి అయితే అవుతుందా? అవ్వదు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అవ్వదు. అదర్ ఫారిన్ ఇన్కమ్. ఇప్పుడు అదర్ ఫారిన్ ఇన్కమ్ అంటే ఏమున్నాయి? కంప్లీట్లీ అదర్ ఫారిన్ ఇన్కమ్ అంటే రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్కు అప్లికబుల్ అవుతుంది, బట్ వీళ్ళిద్దరికీ అప్లికబుల్ కాదు. ఓకేనా? ట్యాక్సిబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఇండియన్ ఇన్కమ్ ఏంటి? ట్యాక్సిబుల్. నాన్ రెసిడెంట్ కూడా ట్యాక్సిబుల్. ఎందుకంటే నేను ఫారిన్ ఇన్కమ్ అయితే రెసిడెంట్కి మాత్రమే ట్యాక్స్ చేస్తాం, నాన్ రెసిడెంట్కి అయితే ట్యాక్స్ చేయం. ఓకే, విత్ దిస్ లెట్ us go and solve questions. ఓకే, లెట్ us start with question number scope of total income. ఫస్ట్గా ఏంటంటే, Paulomi, an Indian citizen, chartered accountant, is presently working in a firm in India. She has received an offer for the post of chief financial officer of a company at Singapore. ఎక్కడ వచ్చే సింగపూర్లో వచ్చిందంట మేడం గారి జాబ్. ఓకే, యాజ్ పర్ ద ఆఫర్ లెటర్ షీ షుడ్ జాయిన్ ద కంపెనీ అట్ ఎనీ టైమ్ బిట్వీన్ 1st April నుంచి 31st October వరకు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. షీ అప్రోచెస్ యూ ఫర్ యువర్ అడ్వైస్ ఆన్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ టు మిటిగేట్ హెర్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డేట్ బై విచ్ షీ షుడ్ లీవ్ ఇండియా టు జాయిన్ ద కంపెనీ. డేట్ బై విచ్ షీ షుడ్ లీవ్ ఇండియా టు జాయిన్ ద కంపెనీ. ఎప్పుడు లోపల జాయిన్ అయితే ఆవిడ ఏమన్నారు? షీ అప్రోచెస్ యూ ఫర్ యువర్ టు మిటిగేట్, ఇది చదవాలి, టు మిటిగేట్ హెర్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించమంటుంది ఆవిడ. అప్పుడు ఏం చేయండి? ఇండియాలో ట్యాక్స్ పడకూడదంటే ఏంటి? నువ్వు రెసిడెంట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ యూఆర్ నాన్ రెసిడెంట్, ఫారిన్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్. ఓకే, సో ఏం చేయాలి? ఈవిడేమిటి? మొత్తం మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. మామూలుగా 182 days ఆర్ 60 days. కానీ ఎక్సెప్షన్స్ ఏంటి? 3 ఉన్నాయి. 3 కేటగిరీస్. ఒకటి క్రూ మెంబరు, ఎంప్లాయ్మెంటు, వెకేషన్. క్రూ మెంబరు, ఎంప్లాయ్మెంటు, వెకేషన్ కదా. టోటల్ ఎంత అయింది ఇక్కడ? వీళ్ళ ముగ్గురికి అయితే సెకండ్ బేసిక్ కండిషన్ చూడడం. సెకండ్ కండిషన్ ఏంటి? 60 days అనేది పట్టించుకోకుండా 182 days చూస్తాం. ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 182 days ఏంటంట? ఇఫ్ దే ఆర్ more than 182 days, then they will become resident. If not, they are non-resident. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు ఏంటి? ఈవిడ గారు ఎప్పుడు లోపల, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. 182 days ఉంటే రెసిడెంట్ అవుతారు. అంటే మనం మినిమం ఎన్ని డేస్ ఉండాలి ట్యాక్స్ పడకూడదు అంటే 181 daysలోనే ఇండియాని వదిలేయాలి. అంటే ఏం చేయి? సో 181 days తీసుకోవచ్చు. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉన్నాయి? ఏప్రిల్ 30, మే, జూన్, జూలై, ఆగస్ట్,
తీసేస్తే 28 అంటే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్. సో సెప్టెంబర్ 28 కల్లా మనం ఇండియాని వదిలేస్తే వాట్ వీ విల్ బికమ్ నాన్ రెసిడెంట్. సో డేట్ బై విచ్ షీ షుడ్ లీవ్ ఇన్ ఇండియా టు జాయిన్ ద కంపెనీ ఇప్పుడు 28 సెప్టెంబర్ లోపల షీ షుడ్ లీవ్ ఇండియా. అదే చెప్తుంది చూడండి, ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ 28 సెప్టెంబర్ 2020 ప్రాబ్లమ్ షుడ్ లీవ్ ఇండియా. సో దట్ షీ విల్ బి లెస్ దాన్ 182 days and will become income earned by Singapore would not be chargeable to tax in India in the assessment year 23. She leaves by on or before 28 September 22. Okay, next question. Direct credit of part of her salary to her bank account in Kolkata maintained jointly with her mother to meet the requirement of her family. Direct credit of her salary ఇన్ కోల్కతా. ఏంటట, ఇప్పుడు సింగపూర్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకి సింగపూర్లో ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని అందులో డబ్బులు వేసుకోవడం జరుగుతుంది, లేదంటే డైరెక్ట్ సింగపూర్ నుంచి ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. అర్థమవుతుందా? సింగపూర్ నుంచి ఇండియన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. అప్పుడు అలా ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇండియన్ అకౌంట్లో వెళ్ళిందనుకో రిసీవ్డ్ ఇన్ ఇండియా అయిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఇండియాలో ఉంది కాబట్టి ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. అప్పుడు నువ్వేం చేయాలి, దీని మీద ట్యాక్స్ కట్టాలి. సో దానికి తప్పించుకోవడానికి ఏం చేయొచ్చు, మనం సింగపూర్ అకౌంట్లోనే డబ్బులు వేయించుకొని అక్కడి నుంచి మనం ఇండియన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. వీ విల్ ఆస్క్ అవర్ ఎంప్లాయర్ టు క్రియేట్ సింగపూర్ అకౌంట్ సో దట్ వీ విల్ రిపాట్రియేట్ దట్ అమౌంట్ టు మై మదర్ అన్నట్టు రాసుకోవాలి. ఏంది చూడు, క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు హెర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ కోల్కతా, దెన్ part of her salary would be considered as income received in India and chargeable to tax under the Income Tax Act 1964. And therefore Paulomi should receive her entire salary of Singapore and then remit the required amount to her bank account in Kolkata, in which case the salary earned by her Singapore would not be subject to tax in India. ఇప్పుడు ఏంటంటున్నారు, హర్ ఎంటైర్ శాలరీని సింగపూర్ అకౌంట్లో నువ్వు క్రెడిట్ చేయించుకో, అక్కడి నుంచి ఏం చేయమంటున్నాడు, remit the required amount to her bank account in కోల్కతాలో ట్రాన్స్ఫర్ చేసుకో, సో దట్ యూ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్స్. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఏంటి క్వశ్చన్ నెంబర్ 11? పీయూష్ రిటర్న్ టు ఇండియా ఇన్ 12th June 2022 ఫర్ పర్మనెంట్లీ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఏ స్టే అబౌట్ 20 years ఇన్ యూకే. ఇప్పటిదాకా 20 years వరకు యూకేలో ఉండి ఇప్పుడు రిటర్న్ అవుతున్నాడు. ఇప్పుడు 12th June 2022. Sources of provides the sources of his various incomes and seeks your opinion to know about his liability of to income taxes thereon in India in assessment year 23-24. Assuming that he does not want to opt for provisions of 115 BAC. ఓకే, అంటే ఏం చెప్తాం, ఆడు 115 BAC అంటే హీ డస్ నాట్ వాంట్ టు ఆప్ట్ ఫర్, అంటే కొత్త స్కీమ్లో హీ డస్ నాట్ వాంట్ టు ఆప్ట్ ఫర్ న్యూ స్కీమ్. అప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు. ఫస్ట్ ఆడు రెసిడెంటా నాన్ రెసిడెంట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఆడు ఎప్పుడు వచ్చేస్తున్నాడు, 12th June వచ్చేస్తున్నాడు. అంటే అవుట్ ఆఫ్ 365 daysలో ఎన్ని డేస్ అక్కడ ఉన్నాడో చూస్తే అది మైనస్ చేస్తే ఇంకా మిగిలిన డేస్ అన్ని ఇండియాలో ఉన్నట్టే కదా. ఏప్రిల్ ఏంటంటే ఏప్రిల్లో మే, జూన్లో ఎన్ని డేస్ లేడు, 11 days, అంటే మొత్తం 72 days లేడు. అవుట్ ఆఫ్ 365 - 72 తీసేస్తే 293 days. ఈ 293 days వాడు ఇండియాలో లేడు. ఓకే, ఇండియాలో లేడా, ఓకే, అంటే అసలు ఇండియాలో ఉన్నాడు. 365 - 72 లేడంటే మిగిలిన ఉన్నాయి కదా 293 days. అప్పుడు ఏమవుతున్నాడు, రెసిడెంట్ అవుతుంది. రెసిడెంట్ అయిన తర్వాత ఆడు ఆర్డినరీ రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా చెప్పాలి. ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటే ఉండాలి 2/10 ఉంటాడా, ఆడిప్పుడు కదా ఫస్ట్ టైం వస్తున్నాడు. 7/7 కూడా ఏప్రిల్ ఫుల్ఫిల్ అవ్వడు కాబట్టి ఇది ఏమవుతాడు, ఓన్లీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మన ఇన్కమ్ ఆఫ్ రెంట్ ఆఫ్ ఫ్లాట్ ఇన్ లండన్. ఇప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఏంటి, ఇది గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతా కాదు. ఏమేమి ట్యాక్సిబుల్ అవుతాయి వీడికి, ఒకటి రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది. ఇంకోటి ఏంటంటే ఫారిన్ ఇన్కమ్ అయినా సరే, బిజినెస్ ఇన్కమ్ కలెక్టెడ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంట్రోల్డ్ ఆర్ సెటప్ ఇన్ ఇండియా, ఈ రెండింటి నుంచి వీడికి ట్యాక్సిబుల్ అవుతుంది. అయితే ఏంటంటే ఫస్ట్ది ఇన్కమ్ రెంట్ ఆఫ్ ద ఫ్లాట్ ఇన్ లండన్లో వీడికి ఒక ఫ్లాట్ ఉందంట, విచ్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ దేర్. ద ఫ్లాట్ వాజ్ గివెన్ ఆన్ రెంట్ బై హిమ్ ఆఫ్టర్ హిస్ రిటర్న్ టు ఇండియా సిన్స్ July 2022. వీడు ఇండియాకి వచ్చిన తర్వాత లండన్లో ఉన్న ఫ్లాట్ రెంట్కి ఇచ్చుకున్నాడు. లండన్లో ఉన్న ఫ్లాట్ మీద ఎక్కడ ఉంది, అబ్రాడ్లో. ఇన్కమ్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నాడు, అబ్రాడ్లో. డిపాజిటెడ్ ఇన్ ఏ బ్యాంక్ దగ్గర, అక్కడున్న బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాడంట. సో ఏమైంది,
ఫారిన్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తావా? చెయ్యం కదా. షాల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్, ఎందుకంటే ఇది ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఆఫ్ 3 జర్మన్ కంపెనీస్ విచ్ ఆర్ బీయింగ్ కలెక్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ లండన్. డివిడెండ్స్ ఆన్ షేర్స్ ఆఫ్ 3 జర్మన్ కంపెనీస్ అట. ఆ కంపెనీ కలెక్టెడ్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ లండన్. ఇప్పుడు వీడు కొన్ని షేర్స్ మీద డివిడెంట్ వచ్చింది, అది ఏ బ్యాంక్లో వచ్చింది? లండన్ అకౌంట్లోకి వచ్చింది. హీ ప్రపోజెస్ టు కీప్ డివిడెంట్ ఆన్ షేర్స్ ఇన్ లండన్ విత్ పర్మిషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫారిన్ ఇన్కమే కదా, బిజినెస్ ఇన్ లండన్ కాబట్టి ఇది కూడా నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా, ఎందుకంటే ఇన్కమ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. హీ హ్యాస్ గాట్ 2 sons. ఒకటి వయసు 12 years, ఇంకొకటి వయసు 19 years. వెంటనే చూసినట్టు ఏం స్ట్రైక్ అవ్వాలి? మైనర్ యొక్క ఇన్కమ్ ఎవరికి క్లబ్ అవుద్ది? ఫాదర్ యొక్క ఇన్కమ్లో క్లబ్ అవుద్ది. ఓకే, 19 years కాబట్టి అక్కడ సెపరేట్ చూపించుకుంటాం. బోత్ ఆఫ్ హిస్ సన్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ లండన్ అండ్ నాట్ రిటర్నింగ్ టు ఇండియా విత్ హిమ్. ఈచ్ ఆఫ్ హిస్ సన్స్ హ్యావింగ్ ఇన్కమ్. ఒకటికేమో 75,000, ఇంకొకటికి ఎంత ఉందట? ఇన్ యూకే ఫారిన్ కరెన్సీ, యూకేలో ఉన్నవాడికి 75,000 ఇన్కమ్ ఉందంట, అండ్ 20,000 ఇన్ ఇండియా. ఎలా అర్థం చేసుకోవాలి? ఈచ్ ఆఫ్ హిస్ సన్స్ హ్యాస్ 2 sons. వన్ ఈజ్ 12 years, ఒకరి వయసు ఎంత? 12 years, ఇంకోటి అదర్ 19 years. బోత్ ఈజ్ స్టేయింగ్ ఇన్ లండన్. ఈచ్ ఆఫ్ హిస్ సన్స్ హ్యావింగ్ ఇన్కమ్. ఓహో, ఈచ్ ఆఫ్ హిస్ సన్స్ ఈజ్ హ్యావింగ్ ఇన్కమ్ ఆఫ్ 75,000 యూకే ఫారిన్. అంటే ఇది చూడు ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కొడుకులకి కూడా ఏంటి 75,000 ఏమో యూకేలో సంపాదిస్తున్నారంట, అండ్ ఇండియాలో ఎంత సంపాదిస్తున్నాడు వీడు ఇండియాలో 20,000. వీడు కూడా అంతే, 75K + 20K. అయితే ఇప్పుడు చెప్పు నాకు, ఈ 75,000 20, ఈడెవడు 19 years వాడు, ఈడెవడు ఈడు 12 years వాడు. వీడి ఇన్కమ్ ఎవరితో క్లబ్ అవుద్ది? ఫాదర్ ఇన్కమ్తో క్లబ్ అవుద్ది. వీడిని సెపరేట్గా చూపించుకుంటాం కాబట్టి ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వీడిది ఎంతట 75,000 అండ్ 20,000. ఈ 75,000లో కూడా 75,000 ఇన్కమ్ ఎక్కడదనన్న? ఫారిన్ ఇన్కమ్. ఎక్కడిది? యూకేది ఫారిన్ కరెన్సీ, ఫారిన్ ఇన్కమ్ కాబట్టి ఫాదర్ ఇన్కమ్లో క్లబ్ అవుద్ది అవ్వదు. ఇండియన్ ఇన్కమ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ క్లబ్ అయ్యింది. 20,000 ఉంది. 20,000 మైనస్ 100 స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు యాక్చువల్లీ, అది ఎందుకో తెలియదు నాకు. ఇక్కడ చెప్పాడు చూడు. ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిడక్షన్ ఆఫ్ 100 therefore 18,500 includable in the income of Piyush. Since the other son is a major, his income is not deductible in the income of Piyush ఇన్కమ్లో రాదు, ఆడు సెపరేట్గా పడుతుంది. ఆడు ఐటీ రేట్ ఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ అకౌంటింగ్ ఇయర్, లాస్ట్ అకౌంటింగ్ ఇయర్ అంట. లాస్ట్ ఇయర్ మనకి ఎందుకు, ఇయర్దే కదా పట్టించుకుంటాం. వెన్ హీ వాజ్ ఎ నాన్ రెసిడెంట్ హీ హ్యాస్ సోల్డ్ 1000 shares which were acquired by him in British pound. ఓహో, బ్రిటిష్లో వీడికి 1000 shares ఉన్నాయి, అవి అమ్మేశాడు. ఆ అమ్మేసిన డబ్బులు ఎక్కడ తెచ్చేసుకున్నాడు? ఇండియాకి తెచ్చేసుకున్నాడు. కానీ ఇది ఇన్కమ్ ఎక్కడిది? ఫారిన్ ఇన్కమ్ అయితే ఇది ట్యాక్సిబుల్ అవుతుంది అవ్వదు కదా. ద ప్రాఫిట్స్ ఇన్ బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ సేల్స్ వైల్ ఇన్ ఇండియన్ రూపీస్, అది అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ ఇండియాకి రీపాట్రియేట్ చేసుకున్నాడు. ఇది ట్యాక్సిబుల్ అవుద్ది అంటే అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫారిన్ ఇన్కమ్ కాబట్టి. అందుమీద ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నువ్వు పే చేసేసి ఉంటావు కాబట్టి ట్యాక్సెస్. ఇట్ వోంట్ రీపాట్రియేషన్ ఆఫ్ సేల్స్ నాట్ ట్యాక్సిబుల్, నాట్ ఇన్కమ్ in the previous year 22, not income of the previous year 22-23, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కదా, అంతకుముందు అది. సో కాన్సిక్వెంట్లీ ఇన్కమ్ డిడక్టబుల్. మొత్తం ఇప్పుడు ఎంత ఉంది ఇన్కమ్? ఈ 20,000 ఇదే ఉంది. 20,000 మైనస్ 1,500 18,500. 18,500 అంటే లెస్ దెన్ 2,50,000 బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కాబట్టి వాడు ట్యాక్స్ ఏమైనా కడతాడంటే దేర్ విల్ బి నో ట్యాక్స్ లయబిలిటీ ఆన్ యాజ్ పర్ ద ఫర్ అసెస్మెంట్ ఇయర్ 23-24. ఎందుకు? ఈజ్ లెస్ దెన్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కాబట్టి. ఓకే చదువుతుందా చూడు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఇన్కమ్ ఫర్నిచర్డ్ బై శశాంక్ పర్టైనింగ్ టు ద ఇయర్ ఎండెడ్ 31st March 2023 కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్. ఫస్ట్ ఏంటంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇది ఎవడో రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కదా. అవును, వెరీ మచ్ ట్యాక్సిబుల్. ఓకే, గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అంటే అర్థం ఏంటి? గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, వీళ్ళందరితో కేసులు అడుగుతున్నాడు. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. సరే చూద్దాం చూడు. ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేసాడు? ముగ్గురికి వేసాడా చూడు. ఆడే ఇది ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ నేర్చుకోరా. ఆడి మనల్ని ఏం అడిగాడు చెప్పు.
కంప్యూట్ ద టోటల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద మిస్టర్ శశాంక్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఓకే, పర్టికులర్స్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ జర్మనీ. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంట. ఎప్పుడు ఇందువలన వచ్చింది, షేర్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ షేర్ చేశారు కాబట్టి ఇది అందరికీ ట్యాక్సిబులే కదా, ఇండియన్ కంపెనీ యొక్క ఇన్కమ్ కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎవ్రీవేర్, అందరికీ ట్యాక్సిబులే. నో మోర్ ఆర్గ్యుమెంట్ దేర్. నెక్స్ట్, డివిడెండ్ ఫ్రమ్ అన్ ఆస్ట్రేలియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కంపెనీ ఆస్ట్రేలియా రిసీవ్ చేసుకుంటే ఇద్దరికీ రాదు, ఎవరికి రాదు, ఆర్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి, నాన్ రెసిడెంట్కి లెక్క రాదు, బట్ వీడికి వస్తుంది. రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్కి అయితే గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాబట్టి ఇది ఒక్కడికి వస్తుంది, వీళ్ళిద్దరికి రాదు. నెక్స్ట్, రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ లండన్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఇన్ అకౌంట్ ఇన్ లండన్ లేటర్ రెమిటెడ్ టు ఇండియా త్రూ అప్రూవ్డ్ బ్యాంకింగ్ ఛానల్స్. ఏంటంటే లండన్లో రెంట్ వచ్చిందంట, లండన్ అకౌంట్లో పడ్డదట. ఏమవుతుంది, గ్లోబల్ వాడికి ట్యాక్సిబుల్, ఇద్దరికి ట్యాక్సిబుల్ కాదు, అంతే కదా, గ్లోబల్ వాడికి ట్యాక్సిబుల్, వీళ్ళిద్దరికి ట్యాక్సిబుల్ కాదు. నెక్స్ట్, డివిడెండ్ ఫ్రమ్ ఆర్ఐఎల్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ. ఇండియన్ కంపెనీ అయితే అందరికీ ట్యాక్సిబులే. నెక్స్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్స్ ఇన్ తమిళనాడు. ఇండియన్ ఇన్కమ్ అందరికీ ట్యాక్సిబులే. ఓ షిట్, ఐ లైక్ దట్ యూ షుడ్ నాట్ థింక్. ఎందుకు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్కమ్, అది ఇన్కమ్లో యాడ్ అవ్వదు. అగ్రికల్చర్ ఇన్కమ్ సి నోట్ బిలో 3. అగ్రికల్చరింగ్ ఈజ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 10(1). ఓ ఇది ఇంపార్టెంట్ రోయ్, రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ లండన్. ఓకే, ఇది మర్చిపోతావు, ఇది తప్పు చేస్తావు చూడు, ఇంపార్టెంట్ చూడు, చేసిన ఆల్రెడీ. ఇది రెంట్ లండన్ ఇన్కమ్ ఎంత ఎవరికి ట్యాక్సిబుల్ అవుద్ది, ఆర్ రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్కి అప్లికబుల్ అవుతుంది. కానీ ఆడికి ఎంత ఇస్తాం, స్టాండర్డ్ డిడక్షన్ 30,000 ఇస్తాం, 90,000 మైనస్ 30% తీసేస్తే 63,000, అదే టోటల్ ఇన్కమ్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు అంటావు ఏమని, అది ఇండియాలో కాదు కదా, హౌస్ ప్రాపర్టీ అబ్రాడ్లో ఉన్న ఇన్కమ్ మీద కూడా 30% స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాం. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ కంప్లీటెడ్. లెట్ us go to నెక్స్ట్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్. ఓకే, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఏమంటా, క్వశ్చన్ నెంబర్ 13. కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్ ఏజ్ 55 years. 55 years అంటే ఎంత, 250,000 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. బీయింగ్ ఏ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అన్నారు. మొత్తం అన్ని క్లాసెస్లోనే అడిగేస్తాను ఈ క్వశ్చన్. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. ఓకే, ఒక్కో పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్దామా. ఇంట్రెస్ట్ ఆన్ యూకే డెవలప్మెంట్ బాండ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. యూకే బాండ్స్ మీద ఇంట్రెస్ట్లో ఎక్కడ రిసీవ్ చేసుకున్నాం, ఇండియాలో రిసీవ్ చేసుకుంటే అందరికీ ట్యాక్సిబులే కదా. ఎగ్జాక్ట్లీ, ఎవరివేర్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. 10,000. ఏంటి ఇంట్రెస్ట్ ఆన్ యూకే డెవలప్మెంట్ బాండ్స్. ఓకే, 50% ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే మొత్తం 10,000 అయితే అందులో 50% ఇండియాలో రిసీవ్ చేసుకున్నాం. ఎంత రిసీవ్ చేసుకున్నాం, 50. ఇప్పుడు ఫస్ట్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్కి ఈ గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుంది, 50%తో సంబంధం లేదు మనకి ఇక్కడ. అయితే మిగిలిన ఇద్దరికి ఎంత అవుతుంది, దాంట్లో 50% అంటే 5,000 పడుతుంది. ఓకే, సూపర్ ఉంది క్వశ్చన్. 50%, నైస్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ చెన్నై 50% రిసీవ్డ్ ఇండియా. మళ్ళీ అంతే, చెన్నైలో రిసీవ్ చేసుకున్న ఫస్ట్ 20,000 ఎవరికి వెళ్ళిపోద్ది, నాన్ రెసిడెంట్కి వెళ్ళిపోతుంది. అదే రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్కి 20,000 వెళ్ళిపోతుంది. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ చెన్నై, చెన్నై బిజినెస్ రా అంటే ఏంటి, ఇండియన్ ఇన్కమ్ ఈజ్ 100% ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. సో 20,000 అందరికీ 20,000 వచ్చా, మళ్ళీ 70. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ లండన్. ఇండియన్ కంపెనీ మీద ఎర్న్ చేసాడు ఇన్కమ్, సో అందరికీ ట్యాక్సిబుల్ 20,000. నెక్స్ట్, డివిడెండ్ ఫ్రమ్ బ్రిటిష్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ లండన్. అబ్రాడ్ కంపెనీ అబ్రాడ్లో రిసీవ్ చేసుకున్నాం అంటే ఎవరికి ట్యాక్సిబుల్ అవుద్ది, ఓన్లీ ఫస్ట్ వాడికి రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్కి, మిగిలిద్దరికి పడదు. ఓకే, క్లియర్. నెక్స్ట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ జర్మనీ 50% ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ ఇండియా.
ఏంటంట, ఎక్కడ సేల్ చేసావు, ప్లాంట్ ఇన్ జర్మనీలో అమ్మేసావు. ఫస్ట్ 40,000 ఈ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్కి వెళ్ళిపోద్ది. దాని తర్వాత 20,000 ఇద్దరికి వెళ్తుంది. ఎందుకంటే రిసీవ్డ్ ఇన్ ఇండియా అంతా 20,000 కాబట్టి 40,000 అండ్ 40,000 20,000. ఓకే. నెక్స్ట్, ఇన్కమ్ ఎర్నడ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జర్మనీ విచ్ ఈజ్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ. ఇంపార్టెంట్ రోయ్. ఈ ఒక్క క్వశ్చన్ చేస్తే ఎల్డిఆర్ క్వశ్చన్ లేదు. ఎల్డిఆర్ ఎస్కి ఇది ఒకటి చేస్తే చాలు, అన్నీ చేయక్కర్లే. సో ఏంటి, ఏం చెప్తున్నాడు, ఎర్నడ్ ఎంత, జర్మనీలో ఎర్నడ్. ఫస్ట్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ 70,000 వెళ్ళిపోతారా. సెకండ్ కేటగిరీలో ఎవడో రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, వీడికి ఎంత వెళ్ళాలి. కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ అన్నాడు కాబట్టి ఎంతట 40,000 రిసీవ్డ్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ కాబట్టి ఆడికి కూడా 70,000 వెళ్ళిపోతుంది. నాన్ రెసిడెంట్కి అయితే 40,000 వెళ్తుంది. 70, 40 ఎందుకంటే బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ అబ్రాడ్. ఏంటిది, విచ్ ఈస్ కంట్రోల్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి కంట్రోల్ అవుతుందట. రిసీవ్డ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కంట్రోల్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్స్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ ఢిల్లీ బట్ మేనేజర్ ఎంటైర్లీ ఫ్రమ్ లండన్. ఎక్కడ రిసీవ్ చేసుకున్నావు, ఇండియాలో రిసీవ్ చేసుకున్నప్పుడు అందరికీ ట్యాక్స్ బిల్లే. నువ్వు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తావు, నాకెందుకు. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లండన్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఎట్ లండన్ బ్రాట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్కి ఒక్కడికే ట్యాక్స్ బిల్ అవుతుంది. చూడు, ఇద్దరు కావాలి. ఓకే, గుడ్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇన్ అన్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ లండన్. ఇండియన్ కంపెనీ మీదట అందరికీ ట్యాక్స్ బిల్లే. ఎవ్రీ వన్ షుడ్ పే. అంతే. నెక్స్ట్, ఫీస్ ఆఫ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ఇండియా. ఎక్కడ రెండర్ అయ్యారు, ఇండియాలో, బట్ రిసీవ్డ్ ఇన్ లండన్. ఇండియాలో ఎక్కువ అయ్యావు ఇన్కము ఎంత, 8,000, అందరికీ ట్యాక్స్ బిల్లే. నెక్స్ట్, ప్రాఫిట్స్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఇన్ బాంబే మేనేజర్ ఫ్రమ్ లండన్. బిజినెస్ ఎక్కడట, బాంబే అట్రా, ఇండియా రా, అందరూ ట్యాక్స్ బిల్లే. కమాన్, ఎవరి వన్ గివ్ మీ మనీ, 26,000. నెక్స్ట్, పెన్షన్ ఫర్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ బర్మా. ఎక్కడ రెండెడ్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎక్కువైంది ఇన్కము 4,000, అందరికీ ట్యాక్స్ బిల్లే, అందరు కట్టంటారు డబ్బులు మళ్ళీ. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఇన్ పాకిస్తాన్ రిసీవ్డ్ దేర్. అబ్రాడ్ ఇన్కమ్ అబ్రాడ్లో రిసీవ్ చేసుకున్నాం 16,000. ఎవరికి ట్యాక్స్ బిల్లు, వీడు ఒకడో బిల్ అయిపోతాడు, ఫస్ట్ వాడు ఒకడో బిల్ అవుతాడు, మిగిలిన వరకు ట్యాక్స్ చేయం. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏంటి, పాస్ట్ ఫారిన్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. పాస్ట్ ఫారిన్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 5,000. పాస్ట్ ఫారిన్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ టు ఇండియా అంటే ఇంద్రా, బ్రాట్ టు ఇండియా, ఇది ఇంపార్టెంట్ ఉంది అడ్జస్ట్మెంట్. అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ టు ఇండియా అంటే ఇది ఫస్ట్ వాడికి 5,000 ట్యాక్స్ బిల్లే, సెకండ్ వాడికి బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్లో ఇంతంట. ఇదేంటి, కరెంట్ ఇయర్ది కాదు, ఇది ప్రీవియస్ ఇయర్. సో వీళ్ళిద్దరికి ఎగ్జామ్ట్ అయిపోద్ది. అందరికీ ఎగ్జామ్టే ఎందుకు, ఈ ఇంపార్టెంట్ రే. అవును, మరి అందరికీ 8 పాయింట్స్ మీద అది లాస్ట్ ఇయర్ కాబట్టి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ రోయ్. ఇది ఎల్డిఆర్, ఈ పాయింట్ చూసుకో. ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ నేపాల్ రిసీవ్డ్ దేర్ అండ్ బ్రాట్ టు ఇండియా. అక్కడ రిసీవ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాం. నేపాల్ బ్రాట్ టు ఇండియా. ఫస్ట్ అప్పటికే ట్యాక్స్ బిల్ అవుతుంది, మిగిలిన అందరికీ ఎగ్జామ్టెడ్ అది. అంతే కదా, అది ఇండియన్ ఇన్కమ్ కాదు, ఫారిన్ ఇన్కమ్. ఇది ఏంటి, గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అవుతుంది. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇన్ కెన్యా విచ్ హ్యాస్ ఎ సెటప్ ఇన్ ఇండియా. ఇండియాలో సెటప్ ఇస్ రిసీవ్డ్ దేర్ బట్ స్పెంట్ ఇన్ ఇండియా. ప్రొఫెషన్ కెన్యా, నాన్ రెసిడెంట్కి అయితే ట్యాక్సిబుల్ కాదు. ఫస్ట్ వాడికి ట్యాక్సిబుల్, సెకండ్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడు, సెటప్ ఇన్ ఇండియా కాబట్టి ఆడికి ట్యాక్సబుల్ 5,000. బట్ రిసీవ్డ్ దేర్, అక్కడ రిసీవ్ చేసుకుని నాన్ రెసిడెంట్కి ట్యాక్సిబుల్ అవుద్దా, అవ్వదు. నెక్స్ట్, గిఫ్ట్ రిసీవ్డ్ ఆన్ అకేషన్ ఆఫ్ హిస్ వెడ్డింగ్. ఎక్కడ రిసీవ్ చేసుకున్నారో నువ్వు చెప్పాలి కదా మాకు.
వెడ్డింగ్ అంటే ఇండియాలో చేసుకుని ఉంటాం, ఇండియాలో చేసుకుంటే మరి ఇండియాలో రిసీవ్ చేసుకుంటే అందరికీ ట్యాక్సిబులే. గిఫ్ట్ రిసీవ్డ్ ఆన్ ఒకేషన్ ఆఫ్ వెడ్డింగ్ నాట్ ట్యాక్స్. ఓ అమ్మా, అవునా? ఓయ్యో, నైస్ 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 నైస్. పెళ్ళి గిఫ్ట్ రిసీవ్డ్ ఆన్ ఒకేషన్ ఆఫ్ హీస్ వెడ్డింగ్ నాట్ ట్యాక్సిబుల్. గిఫ్ట్లు ట్యాక్స్ చేయరంట. అబ్బో, అది ఆన్ ఒకేషన్ ఆఫ్ వెడ్డింగ్ మీద ట్యాక్స్ చేయరు. ఇంపార్టెంట్ ఎల్డిఆర్. ఇది ఈవెన్ గ్లోబల్ ఇన్కమ్ వాడికి కూడా ట్యాక్స్ చేయట్లేదు దీన్ని. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట, అందరికీ ట్యాక్సిబులే. రిసీవ్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్, ఇంకేమన్నారు బాబు? ఇన్కమ్ ఫ్రమ్ ఈ బిజినెస్ ఇన్ రష్యా కంట్రోల్డ్ ఫ్రమ్ రష్యా. ఫారిన్ ఇన్కమ్ వీళ్ళిద్దరికీ ట్యాక్సిబుల్ కాదు, ఇది ఒక్కడికే ట్యాక్సిబుల్ అవుతుంది. ఆన్సర్ చూస్తున్నాను. ఇది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ రష్యా కంట్రోల్ ఫ్రమ్ రష్యా అంటే ఎవరికి ఫస్ట్ ఒక్కదానికే ట్యాక్సిబుల్ అవుతుంది, సెకండ్ వాళ్ళు ఇంకెవరికి ట్యాక్సిబుల్ అవుతుంది, ఎందుకంటే గ్లోబల్ ఇన్కమ్. డివిడెండ్ ఫ్రమ్ రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ అందరికీ ట్యాక్సిబులే. 5,000 అందరికీ ట్యాక్సిబులే కదా, చూడు 5,000 అందరికీ ట్యాక్సిబులే. నెక్స్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ ఆఫ్ రాజస్థాన్ ఇన్కమ్ అందరికీ ఎగ్జామ్టే, ఎందుకంటే ఇది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ రాజస్థాన్ అందరికీ ఎగ్జామ్టెడ్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, దాని మీద డిడక్షన్ అంటారు సెక్షన్ 80 TTA ఎవరికి ఇస్తావు? నాన్ రెసిడెంట్కి ఇస్తావా? 80 TTA. ఎందుకంటే ఇక్కడ చూడు ఒకటి ఉండదు, ఇది ఈ పాయింట్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్, ఆడి వయసు ఎంత? 55 కాబట్టి 80 TTA తీసుకుంటాం. ఆడొక్కడికి 10,000 అందరికీ ఇచ్చామా? సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 10,000 అందరికీ ఇచ్చాం. నాన్ రెసిడెంట్ కూడా ఇచ్చాం. ఇది వెరీ గుడ్. నాన్ రెసిడెంట్ కూడా బెనిఫిట్ పొందాడు అంటే 80 TTA బెనిఫిట్ వీడికి కూడా ఇచ్చామా? వెరీ గుడ్. సో టోటల్ ఇన్కమ్ ఎంత అయింది? ఎంత అయింది. విత్ దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ వదిలేసాను కదా, ఇది 15th క్వశ్చన్ చూడు. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ రాయించని చదువు. యాజ్ పర్ సెక్షన్ 9, ఇఫ్ గవర్నమెంట్ పే ఎనీ శాలరీ టు అన్ ఇండియన్ సిటిజన్ ఫర్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఇది ఇండియాలో కాకుండా ఇండియన్ సిటిజన్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు అది ఏమన్నా, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇండియన్ ఇన్కమ్, వీ విల్ డీమ్ దట్ ఇట్ ఈస్ యాజ్ ఇండియన్ ఇన్కమ్ అండ్ వీ విల్ ట్యాక్స్. అదే చెప్తున్నారు. శాలరీస్ పేడ్ టు ఇండియన్ సిటిజన్ ఫర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎంబసీస్ అవుట్ సైడ్ ఇండియా ట్యాక్సిబుల్ ఇండియా. దానికి ఒక ఎగ్జామ్షన్ ఏంటంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 7 కింద ఎనీ పర్క్విసిట్స్ అలవెన్సెస్ పెయిడ్ టు అబోవ్ పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. పర్క్విసిట్స్ కానీ అలవెన్సెస్ కానీ ఏమైనా వాళ్ళకి ఇస్తే అవి ఏమవుతుంది? ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడు. డేవిడ్, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, డౌట్ లేదు, ఏం లేదు, సర్వింగ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్ ఇండియా వాజ్ ట్రాన్స్ఫర్ టు ఇండియన్ ఎంబసీ ఇన్ కెనడా. హీ డిడ్ నాట్ విజిట్ ఇండియా అసలు రాలేదట టైం డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటి? రెసిడెన్షియల్ స్టేటస్ 0. అంటే ఈ రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి? 0. అంటే నాన్ రెసిడెంట్. ఈవెన్ దో ఈజ్ ద నాన్ రెసిడెంట్ ఈజ్ గ్లోబల్. ఇదేంటి? పేమెంట్ ఎవరు చేస్తున్నాడు? ఇండియన్ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి వాడికి ఏమవుతుంది? ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. డిడ్ నాట్ విజిట్ ఇండియా. ఎవరు? సర్వింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ట్రాన్స్ఫర్ టు ఇండియన్ ఎంబసీ ఇన్ కెనడా. ఈ కెనడాలో ఇండియన్ ఎంబసీ కింద వర్క్ చేస్తున్నాడు. వాడి శాలరీ ఎంత? 5 lakhs. వాడు మనల్ని ఏమి అడిగాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్ అడిగాడు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? డిడక్షన్ తీయకూడదు. ఏంటి? స్టాండర్డ్ శాలరీ మీద స్టాండర్డ్ డిడక్షన్ తీయకూడదు, చాప్టర్ 6 డిడక్షన్స్ తీయకూడదు, జస్ట్ ఉన్నట్టు రాయాలి. శాలరీ ఇన్కమ్ ఎంత? 5 lakhs. శాలరీ ఇన్కమ్ 5 lakhs ట్యాక్సిబుల్ అవుతుంది కదా. ఓకే, శాలరీ ఇన్కమ్ 5 lakhs. నెక్స్ట్, ఫారిన్ అలవెన్స్ ఏంటి? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఫారిన్ అలవెన్స్ ఈజ్ ఎగ్జామ్టెడ్, మనం అది తీసుకోం. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇండియాలో బ్యాంక్ మీద వచ్చింది ఎంత? 1 lakh మీద. అప్ టు 10,000 ఏంటి? అది బేసిక్ 80 TTA కింద డిడక్షన్ ఇస్తాం. బట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం? గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసుకుంటున్నాం కాబట్టి డిడక్షన్స్ ఇవ్వం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ పాకిస్తాన్ మీద నీకు ఇన్కమ్ వచ్చింది. నువ్వేంటి? రెసిడెంటా నాన్ రెసిడెంటా? యు ఆర్ ఏ నాన్ రెసిడెంట్. నీ స్టేటస్ ఏంటి? నాన్ రెసిడెంట్కి గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తావా? చేయవు కదా. ఫారిన్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తావా? చేయవు కదా. సో ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ఎ ఫారిన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ఎ ఫారిన్ ఇన్కమ్. ఈ రెండు తీసుకోం మనం. సో వాటి టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 6 lakhs. 6 lakhs ఎందుకంటే ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్. దాట్స్ ఇట్. విత్ దిస్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్.